వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓవరాల్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచిన ఐఐటి మద్రాస్, ర్యాంకుల వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విశాఖలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 6వ రోజు 2 నామినేషన్లు దాఖలు. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స, స్వతంత్ర అభ్యర్థిగా షేక్ షఫీవుల్లా. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిలను విడుదల చేసిన మంత్రి. వివరాల్లోకి వెళితే, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్స్ 2024 విడుదలయ్యాయి. ఐఐటి మద్రాస్ దేశంలోనే నెంబర్ 1 విద్యా సంస్థగా నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్లు ఆ తర్వాత వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశంలో ర్యాంకులను ప్రకటించారు. ఇవి 9వ ఎడిషన్ ర్యాంకింగ్స్ కాగా మొత్తం 13 విభిన్న కేటగిరీలలో యూనివర్సిటీలు, కాలేజీలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, ఆర్కిటెక్చర్ విద్యా సంస్థలకు ర్యాంకింగ్స్ ప్రకటించారు. ఓపెన్ యూనివర్సిటీలు, స్కిల్ యూనివర్సిటీలు, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు 3 కొత్త కేటగిరీ ర్యాంకులను కూడా విడుదల చేశారు. ర్యాంకింగ్స్ 2024లో పరిశీలించారు. ఇంజనీరింగ్ విభాగంలో వరుసగా 7 ఏళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తున్న ఐఐటి మద్రాస్ ఈ ఏడాది ఓవరాల్గా కూడా నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. सर्विस सेक्टर के लॉ तक तो पहुंच गए, मैनेजमेंट साइंस तक तो पहुंच गए, लेकिन लॉ पूरा नॉलेज इकोसिस्टम में सिर्फ लॉ मैनेजमेंट तो नहीं ना. शायद कॉलेज में जब आप इवैल्यूएट करते होंगे शायद थोड़ा बहुत कंपोनेंट उसका आपने उठाया होगा, लेकिन मेरे अपेक्षा रहेगा नॉलेज यानी नॉलेज इज नॉट ओनली लिमिटेड अप टू, और भारत में तो भारत की सभ्यता में ज्ञान एक प्रकार से अदृश्य है. अदृश्य कहना उचित नहीं होगा, अपर्याप्त होगा. ये असीम है, ये इंटेंजिबल है. इंटेंजिबल एजुकेशन को मैपिंग कैसे करेंगे, उसकी भी तो रैंकिंग होनी चाहिए. ह्यूमैनिटीज की कुछ फैक्टर को लेते हुए आप उसकी भी कुछ रैंकिंग विंडोज बनाना चाहिए, ये हमें लगता है. क्योंकि हमें धीरे धीरे, और ये बैलेंस अगर हम मेंटेन नहीं करेंगे, हमारी देश की कुछ अच्छे लक्षण भी दिखने लगा है. इस बीच में उच्च शिक्षा संस्थानों की जो डाटा मैनेजमेंट विंडो है, आइस की असेसमेंट ये कहती है, और उसके साथ कुछ ग्लोबल डाटास को अगर हम तुलना करते हैं, इन दिनों में स्टेम एजुकेशन में वुमेन पार्टिसिपेशन की जो ग्रोथ हुई है, हमारी देश में सबसे ज्यादा ग्रोथ भारत में लड़कियां ही पढ़ रहे हैं स्टेम में. अभी मैं एक रिव्यू से निकल के आ रहा हूं. हमारी अच्छे इंस्टीट्यूशन, विशेष करके आईआईटी इकोसिस्टम को मैं बधाई देना चाहूंगा. उन्होंने कॉन्शियसली एक विषय को अपना प्रायोरिटी की बनाई है. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి 6వ రోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 1:45 మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కలెక్టరేట్కు చేరుకుని ఆర్ఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్కు 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. బొత్స వెంట ఆయన సతీమణి ఝాన్సీ, అరకు ఎంపీ తనుజారాణి, మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే సాంప్రదాయం ప్రకారం బొత్స సత్యనారాయణ ప్రమాణం చేశారు. అదేవిధంగా షేక్ షఫీవుల్లా స్వాతంత్ర అభ్యర్థిగా తన మద్దతుదారులతో కలిసి వచ్చి ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఒక సెట్ పత్రాలను ఆర్ఓకి అందజేశారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడతాన్ని దేవుని పేరిట ప్రమాణం చేస్తూ శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని
విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో రైతులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాలలో డబ్బులు వేస్తామని ప్రకటించారు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు చెల్లించే డబ్బుల విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, సమయానికి వారికి డబ్బులు విడుదలయ్యేలా చూస్తామని, గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్ని కూడా తమ కూటమి ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనకబడిందన్నారు. గత ప్రభుత్వం 12 లక్షల కోట్ల అప్పులు చేసిందని, కష్టకాలంలో ఉన్న రైతుల్ని ఆదుకుంటున్నామన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందని, ఆ పెండింగ్ బకాయిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో వెంటనే అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు. రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్న టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే, ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు, తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డ్ అధికారులతోటి, ఎన్సిడిసి అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు, ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవాళ్ళు. కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు. వాళ్ళకు కూడా నమ్మకం కలగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయాం మన రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడుగు వేశారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి? మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాచ్యుటరీ పేమెంట్లు కొన్ని చేయాలి. అదే నెలలో మేము 2000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి. అర్థం కాని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యన్ గారిని ఢిల్లీ వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి త్వరలోనే మనం రైతులకు అందించేటట్టు మీరు చేయండి, దానికి సంబంధించిన దసరాలు మీరు ఇమీడియట్గా మూవ్ చేయమని ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపరుచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితిలో కష్టకాలంలో కూడా 1000 కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరూ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం. పాత గాజువాక లంకా మైదానం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెలెస్ట్ మాల్ను సంస్థ డైరెక్టర్లు మోనిష్ రావు, మనీష్ కరిసిజాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగరంతో పోటీ పడుతూ గాజువాక పట్టణం దినాభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక్కడి ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని, ఈ క్రమంలో సెలెస్ట్ మాల్ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. బ్రాండెడ్ వస్తువులు, దుస్తులు, చిన్నారులు, మహిళల, యువతకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట లభిస్తాయని తెలిపారు. ఖరీదైన వస్త్రాలను ఇక్కడ ప్రజలకు అనుకూలంగా ఉండేలా ధరలు నిర్ణయించి అమ్మకాలు జరుపుతున్నామని చెప్పారు. త్వరలోనే మిగతా షాపింగ్ ప్రపంచమంతా అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఒకే చోట అన్ని వస్తువులు దొరికేలా మాలు రూపుదిద్దుకుంటుందని చెప్పారు. దీనివలన యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని తెలిపారు. కొనుగోలుదారుల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు సెల్లర్లో సదుపాయం కల్పించామని అన్నారు. V2 మాల్లో నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకే లభిస్తాయని, ఈ అవకాశాన్ని గాజువాక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. We tried to bring in the best brands into Vizag. So we have V2 Retail, which has opened the first store in Vizag. McDonald's has opened the first store, international brand, in Gajuwaka. Akash Institute has opened the biggest institute over here. And there are many other people who are in the pipeline. Some brands which are coming, national players in the pipeline who are coming, and they will start their operations by end of the year. To offer to the visitors and the shoppers a different experience, we have built a separate parking floor for them. There's direct access from the highway. There are elevators, escalators, EV charging points, fully air-conditioned mall. So we hope that we are able to satisfy the needs of the current generation. City Hubs మంచి will be a landmark, and
We thank all the government officials, the departments for assisting us in completing this project. సార్ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి సార్ అసలు విశాఖపట్నంలో? 25 షాప్స్ వచ్చే అవకాశం, ఒక 25 షాప్స్ ఉంటాయి. 100 మందికి, మోర్ దెన్ 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి. దీంట్లో షూస్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, క్లోదింగ్ వెరైటీగా ఉంటాయి, ఫర్నిషింగ్, సో అన్నీ ఉంటాయి. వన్స్ షాప్స్ అన్నీ రెడీ అయిపోతాయి. ఫ్యామిలీస్కి మంచి సెంటర్ ఉంటుంది. మనకి బోల్డ్ పార్కింగ్ కూడా ఉంది కింద బేస్మెంట్లో, పార్కింగ్ కూడా ప్రాబ్లం లేదు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈద్గాలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మరియు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 76 అర్జీలు అందినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వాటిలో అధికంగా భూములకు సంబంధించినవి కాగా రెవెన్యూ అధికారులు వెంటనే సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రధానంగా నరసింహస్వామి ఆలయ భూముల విషయంపై అర్జీ అందజేయగా వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఆ భూమి వివరాలు తనకు అందజేయాలని, అర్జీదారులకు న్యాయం జరిగేలా చేసుకోవాలని అధికారులను కోరారు. అనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి గ్రీవెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము. సో దట్ పోలీసు, రెవెన్యూ అందరు కలిపి ఉన్నాం కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ దేర్ నా తరపు నుంచి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో అప్పుడు అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము. దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి వేరే ఏదైనా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పెట్టాలంటే పెడతాము. అది కొంచెం ఒక 2-3 డేస్ ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ స్థాయిలో చేసినప్పటికీ అక్కడకున్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో కూడా సోమవారము గ్రీవెన్స్ నిర్వహించడానికి మన నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా, ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా పిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నారు. పార్వతీపురంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ మరియు ఇతర అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి, ముఖ్యంగా గిరిజనుల నుంచి అందుతున్న ఫిర్యాదులను తెలుసుకోవాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ ఫిర్యాదులను సమర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కురుపాం శాసనసభ్యురాలు తోయిక జగదీశ్వరి, జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎస్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ జైలు ప్రాంగణంలో హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఏపీ ప్రిజన్స్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. జైళ్ల శాఖ ద్వారా పెట్రోల్ కంపెనీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హోంమంత్రి వినియోగదారుని వాహనానికి స్వయంగా పెట్రోల్ పోశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డీఐజీ ఆఫ్ ప్రిజన్స్ ఎంఆర్ రవికిరణ్, ఐజీ ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు.
రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తెలిసి గాని తెలియక గాని మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని, దాని వలన కలిగే దుష్పరిమాణాలను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేఎల్ శివజ్యోతి, ఐసీడీఎస్ పీడీ కె విజయలక్ష్మి, ఏపీఎస్పీ సిఆర్ మెంబర్ టి ఆదిలక్ష్మి, విజిలెన్స్ అదనపు ఎస్పీ సోమశేఖర్, డీసీపీఓ రాజ్కుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొందరు మాకెందుకు చెప్తున్నారు, మేము గర్ల్స్ స్టూడెంట్స్ కదా, సో మాకు దీంతో అంత సంబంధం ఉండదు. కొందరు అనుకుంటున్నారు వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, సో మేమేమి అలవాట్లు లేవు కదా, అందరూ చెప్పాల్సింది అలా చెప్తున్నారు. సో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా దే ఆర్ జస్టిఫైడ్. సో ఇలాంటి మీటింగ్స్ మనం ఎందుకు పెడుతున్నాము అని అంటే టు క్రియేట్ అవేర్నెస్. మనకి ఎప్పుడు కూడా సమాజంలో మనకి దాని గురించి మనం ఆలోచిస్తాం. సో మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ వస్తే బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు అని మనం గూగుల్ సెర్చ్ కానీ పీర్ సెర్చ్ కానీ చేస్తాం. అది ఇంకొకరి ఇంట్లో ప్రాబ్లం అయితే మనం అంత శ్రద్ధగా ఉంటాం. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకొకరి ఇంట్లో ఉన్నట్టుగా. సో యాజ్ ఆఫ్ నౌ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎయిమ్స్ ఢిల్లీ పబ్లిష్ చేసిన స్టాటిస్టిక్స్ ఎస్పెషల్లీ యూత్ గ్రూప్ ఆల్మోస్ట్ 100కి 7 మెంబర్స్ ఆర్ ఎడిక్టెడ్ ఫర్ ఆల్కహాల్. సో 100లో 17 మెంబర్స్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంచలనం రేపిన 2 బాలికల కిడ్నాప్ కేసులో ముద్దాయిని చెన్నై సమీపంలో రెస్క్యూ చేసి పట్టుకున్నారు. 2 బాలికలను పోలీసులు సురక్షితంగా వారి తల్లికి అప్పగించారు. ముద్దాయిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. బాలికలు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ డి కిషోర్ తెలిపారు. ఈ మేరకు మీడియాకి వివరాలు తెలియజేశారు. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరితో కూడా సన్నిహితంగా మెలగడం చేసుకున్నాడు, అందరికి పరిచయం చేసుకున్నాడు. ఇతను బయటికి ఏమని చెప్పాడంటే నేను టికెట్ కలెక్టర్, ఒక ఫేక్ డాక్యుమెంట్ టికెట్ కలెక్టర్ ఐడి కార్డు తయారు చేసుకుని ఆ ప్రాంతంలో అందరికీ కూడా టికెట్ కలెక్టర్ అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత దీనికి ఒరిజినల్ గా ఈయన డైట్ లో ట్రైనింగ్ అయ్యాడు, టీచర్ ట్రైనింగ్ అయ్యాడు. సో దానికి ఏమైనా నేను సోషల్ కూడా చెప్తాను, మీరు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఆ ధవళేశ్వరం ఆయన అద్దెకుండే ప్రాంతంలో ఉండే ప్రాంతంలో పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఈ ఫ్యామిలీ ఏదైతే మనకి ఫిర్యాదుదారు ఉన్నారో ఆ ఫ్యామిలీ ఇతనికి సన్నిహితమైంది. సమ్మర్ హాలిడేస్ కారణంగా అమ్మాయిలు కూడా కాకినాడ హాస్టల్లో ఉంటారు. యాక్చువల్ గా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడం జరిగింది. ఈమె లోన్ లేడీ బరంపురం నుంచి 8 సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ సెటిల్ అయింది. ఆమెకి సన్నిహితంగా ఉంటూ మీకు ఇంకా మంచి ఉద్యోగం చూపిస్తాను అని నమ్మబలికాడు. మీ పిల్లలకి కూడా నేను బాగా చదువు చెప్తాను అని చెప్పి నమ్మబలికాడు. సో ఆ ప్రాంతం అందరూ నమ్మారు. దీన్ని ఆసరాగా తీసుకొని పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం తెర్లి పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటీఐలో ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులను మన్యం జిల్లా ఉపాధి కల్పన అధికారి జె వహీదా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ తెర్లి కిరణ్ కుమార్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుపై తప్పుడు కథనాలు రాస్తున్న సాక్షి పేపర్పై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. జోకర్లా సీఎం చంద్రబాబును పోలీసు సాక్షి పేపర్లో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఇలాంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు. మరోసారి సీఎం చంద్రబాబుపై తప్పుడు రాతలు రాస్తే కుప్పంలో సాక్షి పేపర్ రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అనేది చాలా బాధాకరం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా చేసిన పది ఏముందంటే వాళ్ళు జూదమాడి చాలాసార్లు కేసుల్లో దొరికి ఇక్కడ చాలా వరకు కుప్పంలో కూడా చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఎప్పుడైతే విజయం సాధించి 164 సీట్లకు పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది. ప్రతిరోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నిరుద్యోగులకు అందరికీ కూడా
రావాలనే ఉద్దేశంతో ఈరోజు డిఎస్సి కానీ అన్ని కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రం మీద ఒక తప్పుడు సమాచారాన్ని పేపర్ ద్వారా పంపించి రోజు బ్రోకర్ లేని సర్కారే బ్రోకర్ రాసినట్టు చాలా అన్యాయమైన పరిస్థితి. ఏదైనా ఉంటే నీకు చేతగాని తను బయటపడిపోయింది, ఏదైనా ఉంటే నువ్వు చెప్పాలనుకుంటే వాస్తవ రూపాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టు, దాన్ని ప్రజలు గమనిస్తారు. కానీ తప్పుడు వార్తలు రాస్తే మాత్రం ఎవరు చూసే పరిస్థితి లేదు. ఆల్రెడీ భారతదేశం నీ పరువు దొంగలే కలిసిపోయింది. నీకున్నటువంటి 46,000 కోట్లలో 11 కేసులు ఏమన్నా. ముఖ్యాంశాలు మరోసారి. ఓవరాల్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచిన ఐఐటి మద్రాస్, ర్యాంకుల వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విశాఖలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 6వ రోజు 2 నామినేషన్లు దాఖలు. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స, స్వతంత్ర అభ్యర్థిగా షేక్ షఫీవుల్లా. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిలను విడుదల చేసిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.